మేడారం జాతరను రంగరంగ వైభవంగా జరిపించేందుకు సర్కార్ అన్ని తీవ్ర ఏర్పాట్లు చేస్తున్నది. దగ్గర 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేడారంలో అన్ని తీవ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక గా జాతర పనులు ఈ నెల 18 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి షాల్ చేయబోతున్నాడు. గందుకే ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేలందరినీ ఆ కార్యక్రమానికి రావాలని మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. అట్లియాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దగ్గరికి సుతం పోయిండ్రు. మరి ఆ ముచ్చటేందో పూరాగా చూద్దాం పాండ్రి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్లున్న మాజీ సీఎం కేసీఆర్ సార్ను కలిసి మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చిర్రు. కేసీఆర్ సారుకు శాల్వ గప్పి అమ్మవార్ల బంగారం కూడా ఇచ్చిర్రు. జాతర ముచ్చట్లను కొద్దిసేపు సారుకు వివరించారు ఇద్దరు మంత్రులు. ఇక ఇంటికొచ్చిన మంత్రులను కేసీఆర్ సార్ ఇంటామె శోభమ్మ ప్రేమపూర్వకంగా వల్కరించి ఇద్దరు మంత్రులకు అతిథి మర్యాదలు చేసింది. పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతోటి ఆడిబిడ్డలకు సంప్రదాయం ప్రకారం సత్కారం చేసినట్టే గౌరవించింది. అటెంక మంత్రులు మాట్లాడుకుంటా దీంట్లో రాజకీయాలేం లేవు, దేశ విదేశాల నుంచి వస్తున్న ఎంతో మంది ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలందరినీ జాతరకు రావాలని ఆహ్వానించినాం. కేసీఆర్ ఇయాల టైం ఇస్తే ఇప్పుడొచ్చి ఆహ్వానం పలికినామని చెప్పింది మంత్రి సీతక్క. ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర, ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవుళ్ళుగా ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. జాతరకచ్చే ముచ్చట్ల కేసీఆర్ అయితే సానుకూలంగానే స్పందించిండట. ఏదో ఒకరోజు గాలి మోటార్లో తనన్నాడట. మరిగా కేసీఆర్ సార్ జాతరకు ఓతడో లేదో తెలియదు గాని పద్ధతి ప్రకారం ప్రభుత్వం తరపున మంత్రులైతే పోయి జాతరకు ఆహ్వానించారు. జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగే జాతరకు ఇప్పటికే అన్ని తీర్ల ఏర్పాట్లు పూర్తయినాయి. ఎప్పట్లెక్క కాకుండా ఈ ఏడు 200 కోట్ల రూపాయలతోటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసింది సర్కారు. కాబట్టి పోయినసారి కంటే ఎక్కువ మందే ఈసారి అత్తారని సర్కారు పెద్దలు అంచనా ఎత్తున్నారు. చూడాలి మరి సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకునేటందుకు ఎంతమంది అత్తారనేది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేతిపాటి పెద్దలంతా ఎన్నికలకు ముందు మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ అధికారం చేతబట్టి 2 ఏళ్లు దాటి 3వ సంవత్సరం కూడా సురువైంది. కానీ ఇప్పుడు అసలు ఆ ఉద్యోగాల ముచ్చట్నేది ఇత్తలేరు. ఇక మొన్న మంత్రి శ్రీధర్ బాబు సారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేమని చెప్పేటాళ్లకు ఇగో ఇయ్యాల గీ తీరుగా నిరసన చేసిరు నిరుద్యోగులు. సర్కారు ఎన్నికలకు ముందుగాల హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున జంగు చేసిరు నిరుద్యోగులు. పట్నంలోన్న చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా దాకా నిరుద్యోగులు ర్యాలీ తీసిరు. రాష్ట్ర సర్కారు ఇదివరకు అసెంబ్లీలో చెప్పినట్టు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు నిరుద్యోగులు. ఇక ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకునేటాళ్లకు అశోక్ నగర్ లా పెద్ద రచ్చ అయింది. గొర్రెలను గదా గుంజుకపోయినట్టే గొర్ర గుంజుకపోయిరు నిరుద్యోగులను. మా నిరుద్యోగుల ఓట్లతోటి, మా నిరుద్యోగుల కష్టంతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు. పోయిన సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పుకుంటున్నారని మస్తు గరానికొచ్చిరు నిరుద్యోగులు. అది రజాకార వ్యవస్థ కంటే అసుంటుంది. మా నిజమన్న జర నయం గానీ వీళ్ళు ఇంకా నిరంకుశంగా పరిపాలించారు. ప్రజాప్రభుత్వం అనేది ఆ నిరంకుశత్వాన్ని వదులుకోపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ అనే పదే ఉండదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడిగితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, నిజాం కంటే నిరంకుశంగా పాలిస్తున్నారని కాంగ్రెస్ సర్కారును గట్టిగానే అరుచుకున్నారు. ఇప్పటికైనా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని అంటున్నారు. మరి ముచ్చట్ల సర్కారు పెద్దలు ఏం చేస్తారో చూడాలిగా. మందు జయంగా చాలా సంసారాలు ఆగమవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. అయినా కూడా ఆ మందు మీద వచ్చే ఆమ్దాని కోసం సర్కారులు మాత్రం అసలు వెనుకకు తగ్గుతలేవు. ఏటేటా మందమ్మకాలు పెరిగేటట్టు ఎత్తున్నాయి. కానీ సర్కారు ఆలోచనకు గండిగొట్టే ఉపాయం చేసిండ్రు గీ ఊరళ్ళు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం కథ మీరే చూడుండ్రి. ఓష్ని బంగారం అసొంటి మందు నేలపాలు చేస్తున్నారని మందు బాబులకు నాలికలు లపలపలాడుతున్నాయి కావచ్చు గాని అసొంటోళ్లకు మందు కండ్లవడ్డా నాలిక గుంజొద్దని మద్యాన్ని నిషేధించే ఉపాయం చేసిర్రు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ఊళ్ళ ముచ్చటిది. ఆ ఊరోళ్లంతా కలిసి ఏకగ్రీవంగా మద్యం నిషేధిస్తున్నట్టు తీర్మానం చేసుకున్నారు. 16వ తేదీ ఉదయం నుంచి మద్యపానం పూర్తి స్థాయిలో నిషేధించాలి, అమ్మకూడదు. ఈ తీర్మానం ఉల్లంఘించిన వారికి ₹50,000 జరిమానా విధించబడుతుంది. అమ్మిన వారి
వారి పేర్లు చెప్పిన వారికి ఎవరైనా అమ్మితే వాళ్ళు చెప్పిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి ఇస్తారు. అలాగే గ్రామంలోని కిరాణా షాపులు 18 ఏళ్లలో పిల్లలకు ఎవరు కూడా సిగరెట్లు, గంజాయి, గుట్కా, పాన్ మసాలాలు కూడా అమ్మరాదు. ఈ నిర్ణయంకి వ్యతిరేకంగా అమ్మిన వారికి ₹5,000 జరిమానా విధించబడుతుంది. పైన తెలిపిన పేర్లు అంటే ఎవరైనా పలానా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పేర్లు చెప్పిన వారి గోప్యాన్ని చూపిస్తారు. ఇనరు కదా, ఆ ఊళ్ళో ఎవ్వరు మందు అమ్మినా 50,000 జరిమానా ఎత్తారట. అట్లనే ఎవరన్నా మందు కొన్నా కూడా 10,000 జరిమానా ఎత్తారట. ఇక అట్లనే 18 ఏండ్ల లోపున్న పిల్లలకు గుట్కాలు, పాన్ పరాగులు, సిగరెట్లు అమ్మినా కూడా 5,000 రూపాయల జరిమానా ఎత్తామని ఊరంతా కలిసి తీర్మానం చేసిర్రు. ఇట్లా కట్టుదిట్టం చేసి రాబోయే కొద్ది రోజులలోనే మా ఊరిని ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన ఊరిగా తీర్చిదిద్దుతాం అంటున్నారు అక్కడి జనాలు. సర్కార్ చేయాల్సిన పనిని అక్కడి జనాలే ముంగటేసుకున్నారు. మరి కాదానుల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అని పేర్లనే ఉంటది గాని అసలు ప్రొహిబిషన్ చేసింది లేదు. ఉల్టా మందు అమ్మకాలు పెంచేందుకు ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువనే చేస్తున్నారు చాలా మంది ఆబ్కారీ అధికారులు. వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పుర్రి? సర్కారు పెద్దలే మందు అమ్మకాలు పెంచాలని టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టబట్టే. గట్లయినాక ఇంకా మందమ్ముడు ఎక్కడ తక్కువైతుంది? కానీ జనాలే స్వచ్ఛందంగా గీ ఊరోళ్ళ లెక్క మద్యం మీద నిషేధం పెట్టుకొని ఊర్లల్లో తాగుడు బంద్ పెట్టించే కార్యాలు చేస్తే మంచిగుంటది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మందులేని ఊర్లుగా మార్చేతందుకు నడుంగట్టుర్రి. మీ ఊర్లను కూడా గొప్పగా తీర్చిదిద్దుకోర్రి. సరేనా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగరం పట్టుకొస్తాడు ఆర్చుకుందాం పాండ్రుల్లా. తాత ఏంది అయ్యాల్టి సంగతి? ఉండే నువ్వే ఉండి ఇంట్లో. నేను ఏ రామేశ్వరమో శనేశ్వరమో పోతా, నీతోటి ఏ గిత్తుడు అయితలేదు. నీతోటి నిన్ను పెళ్లి చేసుకున్న కానించలే నాకు ఇదే సరే. అదే బయటనేమో పెద్ద మనిషిని అయితే, ఇంట్లోనేమో తోలుబొమ్మని అవుతుంది. ఇక నువ్వే ఉండు, నేను పోతానా రాజ్యాలు పట్టుకొని ఇక పోతాట. అగ్గో ఏమైందే తాత? గా చేన్లు శెల్కలు పట్టుకొని పోతున్నావు ఎందుకు? ఏమైంది? ఎవలేమన్నారు? అవో వచ్చింది తిప్పులాడి. ఏమైంది ఎవలేమన్నారు అని తిప్పులాడుతుంది వీడికొచ్చి. మీ ఆడోళ్ళంతా ఇంతే నమ్మో. నేను ఎవ్వరు నమ్మను, ఎవ్వరకు ఏమైంది అనేది చెప్పను. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏమని చెప్పుకోను, నా ఇజ్జత్ నాకే పోతుంది. నేను చెప్పను, పోతాను నేను రాజ్యాలు పట్టుకోను. ఏ రేవు తక్కువ ముసలోడా, ఏమైనా మొగన్ మీద అలిగిన పెళ్ళాం కదా గులిగినట్టు గులుగుతా అంటావు? ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పు. ఓ ఏమని చెప్పనే, మీ బాబమ్మతోటి ఏగియలేక నేను రాజ్యాలు పట్టుకొని పోతానే అంచనా. అదే అది పొద్దుల్లా కూలికి పోయి అచ్చటాల కాట. నేను ఇల్లు ఉడవలేదు అనుకొని చీపురు గట్ట మారేసి కొడతా. అదే నన్ను మొగని కొడుతుంది అయిపోతాన్నా. ఏమో కొట్టుడికి వచ్చింది. నువ్వు ఇంత అసలుకే ఉండద్దు, నువ్వు ఇంత నుంచి బయటకు వెళ్ళు, నువ్వు ఎటన్నా వీకు అని వెళ్ళకొచ్చింది అంచనా. మరి నువ్వైనా ఏం చేస్తావు ముసలోడా? పొద్దెల్లాది కూలిపోయి వచ్చినప్పుడు ఇంటి పనులలో ఇంత ఆసర కావా? ఇంటికాడ రికా ఉండి ఏం ఆవులో చేస్తాను? అవో గుడ్ల గూబ కండ్లు వేసుకొని నువ్వు ఇంత సాలు చెప్పొస్తానవా? సత్తి పిండిలో సల్ల కలుపుకొని తాగిందాను. అయినా మిమ్మల్ని అంటే ఏమవుతుంది? మీ ఆడవాళ్ళంతా ఇంతేనే. నా రాత చక్కగా లేదు. నాకు నేను ఒత్తుకొని ఊకుడే ఉత్తమం. ఆయన ముసలి దానికి ఏమందవటనే ఇల్లు ఉడవకుంటేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందా? ఈ ఒక్క పనే నానే తల్లి. నేను కూరగాయలు కోసిస్తేనే అది కూర వండుతుంది. నేను బాసన్లు తోమి కడిగిస్తేనే అది బువ్వ కూర వండుతుంది. నేను ఇల్లు వాకిలు ఊడితేనే అలుకు చల్లుతుందే. పెద్ద మనిషిని కాబట్టి బయట ఎవ్వలకు చెప్పుకోకుండా లోపట్నే ఒత్తుకొని ఇజ్జతికి మూసుకొని ఊకుంటానా. ఎవరికి చెప్పుకుంటున్నది నా రాత, నా బాధ. వామ్మో, మీ పంచాది పెద్దగానే ఉన్నదేమే. అయినా మీరిద్దరు వయసోళ్ళు అనుకుంటానులా అని కాటికి కాలు జాపిన గీడులా ఈ పంచాదులు ఎందుకు చెప్పు? ఆ ముచ్చట నాకు కాదు, నీ బాపమ్మకు చెప్పుకో. అరే అది ఏమైనా ఇంత పనులు కానీ బయట చిలకల కాడ పనులు కానీ వంతులు పెడతా అంటే ఆయన. ఇగో ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నేను చేస్తా. ఇగో ఇది నువ్వు మోయాలి, ఇది నేను మోస్తా. అరే అది ఆ పిల్లం, నేను ఆ పిల్లాన్ని. నేను మొగోనికి పనులు చెప్పే పిల్ల ఉంటుంది ఎక్కడన్నా? ఇద్దరం సమానమేనా చెప్పు? సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదేట. అన్నట్టు తన్నినా నీకు మాత్రం సిగ్గత్తలేదు. నీ ఇంటి పనులు వేసుకున్నట్లా పెళ్ళాం మొగుడు అనే వ్యత్యాసమేందే? ఇద్దరు కలిసి ఎత్తేనే శాతం ముంగటికి పోతుంది. ఆ సోయలేదా నీకు? అబ్బర కొడుక్క, నిన్న మొన్న పుట్టింది కూడా నాకు సాల్ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇక ఎందుకు నా బతుకులమ్మ నువ్వాడా. నేను బతకా, నాకు అద్దిగా అది అసలుకే అద్దు. నేను దానికి ఇవ్వాలి ఎంబడే ఇడుపు కాగితం రాసిస్తా, దాని సంద నాది బతుకువాను. దానికి నేను ఇవ్వాలి ఇడాకులు ఇస్తా. మీరు నాకు చెప్పేటోళ్ళు అయిందాలే. నా లెవెల్ ఏంది, నా కథ ఏంది? వద్దు, అది నా ఇంట్లో ఉండద్దు, నేను అసలే ఉండదు దాంతో. ఏవుక అంత తక్కువ ముసలోడా. మనవలు మనవరాలకు పెళ్లి చేసే గీడులా మీరిద్దరు విడాకులు తీసుకుంటామని మాట్లాడేందుకు సిగ్గు అనిపించలేదా? లేదు, నాకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏది లేదు. నేను పెద్ద మనిషిని. నేను రోడ్ల మీద పెగ్గెలు కొట్టుకుంటే తిరుగుతాంట వచ్చిన బలాదూరుగా. ముసలిదానికి ఎందుకు? అరే నేను ఊళ్ళే వార్డు నెంబర్గా పనిచేసినోడిని.
పెద్ద మనిస్తానం తోటి పోయి పంచాయతీలు చేస్తాంట. ముసలిదానికి ఎందుకు? దానికి అవసరం లేని విషయాలలో ఎందుకు ఏలు పెడుతుంది? నాకు పనులు చెప్పే అంటాడు దాని. అది నాకు పనులు ఎందుకు చెప్తా? అది వద్దు, నాకు అసలే అద్దాది. ఇడుపు కాగితం ఇచ్చుడే, దాన్ని ఇడాకులు తీసుకొని పొమ్మని చెప్పు. కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయినట్టు ఏమో లావు బెదిరిస్తానో ముసలోడా. ఇంటికాడ బిర్రుగా తిని రికామ్ కూర్చునే నీకే ఇంత టెంపర్ ఉంటే పొద్దంతా కూలో నాలో వేసి ఇంటికొచ్చి పనులు చేసే ముసల్దానికి ఎంత బాధ ఉండాలి చెప్పు. విడాకులు ఇత్తి మేము ముసల్దాన్ని పట్టణానికి తీసుకొచ్చి సాదుకుంటాం. అబ్బా కొడుకు, ఈ షిప్ రేట్కి వెళ్తే నిజంగానే అన్నట్టు ఆ ముసలిదాన్ని హైదరాబాద్ తీసుకుపోయి ఉంచుకుంటారు. పొద్దు మాపు నాకు కూడు కూడా అంటిపెట్టుడు ఎవడు గచ్చుకున్నాడు. అప్పుడు నా బతుకంతా ఎండులోనే అవుతుంది. కుక్కలు చింపిన ఇత్తారు అయిపోతుంది నా బతుకంతా. అద్దద్దు, దాన్ని తీసుకుపోని వద్దు ముసలిదాన్ని. అగ్గో ముసల్దాన్ని తీసుకుపోతానంగానే నోట్ల నుంచి వెళ్ళి మాట వెళ్తలేదు ముసలోడా. ఏమో లోపట గులుగుతానో బయటికి చెప్పరాదు. ఏం లేదు పిల్ల, ఇప్పుడు ముసలిదానికి ఇడాకులు ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకునేది ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది లోపల లెక్కలు వేసుకుంటాను గంతే. అవ్వో నీ అంద మంగడవోను కదనయ్యా. ముందుగాల మాకు సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయి. అమ్మరా నాయనో, ముసలిది నాకు పనులు చెప్తాంది, 24 గంటలు నన్ను సతాయిస్తుందని చెప్పి కోర్టుకు పోయి ఇడాకులు తీసుకుందాం అనుకున్నా. కానీ అబ్బో, ఇక్కడ నేను కళ్ళు తెరుచుకున్నా కాబట్టి మంచిది అయిపోయింది. లేకుంటే నా బతుకంతా బజార్ బతికే అయిపో. కుక్క కదా ఇల్లు తిరిగి అడక తిన్నట్టు అయిపో నా బతుకు. చదువుకున్నా జల్లిన తెలుసుకున్నా. గిట్లనే భార్య వంట ఎత్తలేదని భర్త విడాకులు కావాలని కోర్టుకు పోతే ఒక అన్నకు కోర్టు గట్టిగానే గడ్డి పెట్టింది. భార్య వంట చేయకపోవడం నేరం ఎట్లయితుంది అయ్యా? ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో పనులు కూడా కలిసి చేసుకోవాలి. కానీ వంట ఎత్తలేదు, తల్లికి సాయం చేస్తలేదని విడాకులు ఎట్లా అడుగుతావు చెప్పని గట్టిగానే మందలిచ్చింది కోర్టు. అబ్బో, ఈ లెక్కన నేనే నయం. అక్కడ ఇద్దరు భార్య భర్తలు పనులు చేస్తేనే కోర్టు జర్రంతా మందలిచ్చి ఇడిచిపెట్టింది. అదే నన్ను ఏదంటే, అరే నువ్వు ఇంట్లో ఇరగ తినుకుంటా రికాం కూర్చొని ఏం బీక్తానవరా ముసలోడా అని చెప్పి చెప్పనుకొని చంపినా చంపు ఆ కోర్టు పెద్ద సారు. అయ్యో నాయనో, ఇంకా నేను కోర్టుకు పోలే. ఇప్పటికైనా కూడా ముసలి చెప్పినట్టే విని మలుసుకొని ఇంట్లో ఉండాలి. కానీ లేకుంటే ఇబ్బంది అవుతుంది. కలిసి ఉంటేనే కలదు సుఖం అని ఆనాడు మా తాత ముత్తాతలు వాటికనే చెప్పిర్రా. సరే ఇక బుజ్జి, ఇక నీకు కలవడతలేదు అనుకో, ఇక నేను ఇంటికే పోతానా? అదేం లేదు, ఇక రంది పెట్టుకో. ఏటు రాజ్యాలు పట్టుకొని పోతున్నావా? ముసలిది చెప్పిన పనులు చేసేటందుకు పోతున్నావా? మనిషి అన్నాక ఇవన్నీ తెలిసి కూడా రాజ్యాలు పట్టుకొని పోతాడా? పెళ్ళాన్ని పట్టుకొనే ఉంటాడు. అసలు పెళ్లి చేసుకున్నాడే నా బుజ్జి ఎక్కువ. అప్పు లేని సో ఇప్పుడైతే ఏం లాభం చెప్పు. నా భార్య వంట ఎత్తలేదు, నా తల్లికి సాయం అయితలేదు, ఎక్కువ రోజులు నాతో ఉండకుండా అవ్వగారింటికే పోయింది కాబట్టి నాకు విడాకులు కావాలని ఒక అన్న కోర్టు మెట్లెక్కితే కోర్టు గట్టిగానే అందుకున్నది. అత్తకు సాయం చేయకపోవడం, పొద్దుటీలి వంట చేయకపోవడం క్రూరత్వం కాదు. జీవితంలో చిన్న గొడవలు వస్తాయి. గాయంత దానికి వీటిని భూతద్దంలో చూసి కుటుంబాలు విడిపోవద్దని కోర్టు మందలిచ్చింది. కాబట్టి చిన్న దానికే మనస్పర్ధాలు పెంచుకొని బంధాలను దూరం చేసుకోకుండ్రి. కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పిన పెద్దల మాటలను ఎప్పటికీ మొదలుపెట్టుకోండి, సరేనా? ఇరుకు సందులు, ఇరుకు కొంపలు, పట్నంలో కామన్ పబ్లిక్ తిప్పలే వేరుల్లా. చుట్టాలత్తే పండుకునే తందుకు జాగ కూడా ఉండదు. ఇక బండ్ల పార్కింగ్ అంటారా, ఇంటి ముంగట తువ్వే గతి. అట్లా చేయంగానే కదా దొంగలకు దొంగతనం అలకగా అవుతుంది. అనంతపురంలో కూడా గదే కథ. చూడుండ్రి, పట్నం పోలీసులకే ఎట్లా సవాల్ ఇస్తుండో ఈ దొంగోడు. భయం లేని కోడి బాజాట్ల గుడ్డు పెట్టిందట. ఈ దొంగోని తెలివితేటలు చూడుండ్రుల్లా. పోలీసోళ్ళంటే జర్రన్న భయం ఉన్నదా ఈ బట్టెవాజిగానికి? మీదికెళ్లి సీసీ కెమెరా లైవ్ సినిమా తీస్తున్నా కూడా కేరీ ఎత్తలేడు కదా. మళ్ళా ముఖానికి ముసుగ్గుడేసుకోలేదు. చూడుండ్రి, పోలీసోళ్లకు సవాల్ ఇసురుతున్నాడా లేకుంటే దొంగతనం చేసుట్లా అనుభవం గిట్లా లేకున్నదా? చూస్తా అంటే లేత దొంగోడే ఉన్నట్టున్నాడు తమ్ముడు. తొలుత అట్టిగా నిల్చున్నట్టు వేసిండు. అటెంక ఎలుక కోసం పిల్లి కదా నాసు పెట్టినట్టు నాసు పెట్టిండు. ఎవలన్న అత్తన్రా అని ఆ వంక ఈ వంక చూసిండు. గంతే, స్కూటీ హ్యాండిల్ లాకేసి ఉండటాలకు ఇగురం కొద్దీ దాని మెడలు ఇరిసిండు. చాల్ చేసి జాల్ లేకుండా పోయిండు. అనంతపురం పట్నం శివారులున్న కళ్యాణదుర్గం రోడ్డు కాడనట గిది. ఈ నడమ ఇంటి ముంగట పెట్టిన బండ్లను కమాయించుడు బగ్గ వెరిగిందట పట్నంలా. ఇక ఈడెవడో గాని పోలీసులకు సవాల్ ఇసిరిండు. గీ తీరుగా సీసీ కెమెరా ముగ్గట్నే స్కూటీ దొంగతనం చేసి శ్రీనివాసులు అనేటాయనదట గాబండి. తెల్లారి ముచ్చట తెలిసి పోలీసుల్లో కంప్లైంట్ చేసిండు. సీసీ కెమెరాల దొంగోని సినిమా మొత్తం చూసి వాణ్ణి పట్టుకునే పనిలున్నారట ఇప్పుడు పోలీసోళ్ళు. ఏమైనా దమ్ముంట పట్టుకోన్రి అనంతపురం పోలీసోళ్ళు అన్నట్టే ఉన్నది గీ దొంగతనం. మరి పోలీసోళ్ళు ఈ సవాల్ను ఎట్లా ఫినిష్ చేస్తారో గాని ఈ నడుమ పట్నంలోనైతే పొట్టు జరుగుతున్నాయటనుల్లా దొంగతనాలు. మొన్న 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలుండే ధర్మయ్య అనేటాయన బండి కూడా పోయిందట. మరి ఇప్పుడు జరిగిన గీ దొంగతనం తోటైనా కాకీలు కనిపించని 4వ సింహాన్ని బయట పెడతారేమో చూడాలిగా. మన జోర్దార్ వార్తల్లో బంగారం స్మగ్లింగ్ గురించి చెప్పుకున్నాం, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చెప్పుకున్నాం.
మత్తు పదార్థాలు, ఆయుధాలు, నకిలీ వస్తువులు స్మగ్లింగ్ గురించి కూడా చెప్పుకున్నాం ఇది వరకు. చూసి మీకు కూడా బోర్ కొడుతుండొచ్చు స్మగ్లింగ్ వార్తలు చెయ్యంగా. అందుకే ఇప్పుడు ఒక కొత్త స్మగ్లింగ్ వార్తను పట్టుకొచ్చినాం. తయారుగున్నారు కదా, అయితే పాండ్రి మరిగా. అగో అన్ని అట్టి చిలకమ్మలే, అమ్మ కొట్టిందని బ్యాగుల జాక్కునే అనుకునేరు లే. మహమ్మద్ జుహీద్ అనేటోడు ఏయంగా వచ్చింది పాపం వీటికి కష్టం. అరుదైన చిలుకలట గివి, కొన్ని దేశాల లక్షల విలువ ఎత్తాయట వీటికి. అందుకే స్మగ్లింగ్ చేస్తున్నాడు ఈ బయటవాజిగాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి రైల్లో పోతా అంటే రైల్వే పోలీసులు తనకి ఏయంగా దొరికిండు వీడు. దొంగ కోళ్ళు వయటం లెక్క అనుమానంగా గండ్ల పడ్డాడట. బ్యాగులేందిరా వారి అని తెరిచి చూస్తే సంచి లోపల రామచిలుకల దుకాణమే ఉన్నదోటి. మొత్తం 400 చిలుకలట. గన్నిగానం చిలుకలను ఇట్లా కొంట పోతే సప్పుడు రాదనుకున్నాడో ఏమో గాని చిన్న బోన్లు సంచుల్లా కుక్కి వాటిని గోస ఉచ్చుకున్నాడు ఈ గోసిగాడు. ఆ చిలుకలను పట్టుకొని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు రాసి జుహీద్ అనేటోని బొక్కలేసి దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారట ఇప్పుడు వారణాసి పోలీసులు. చూడాలే మరి, తీగలాగితే డొంకేమన్నా కదులుతుందో ఎట్లనో మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లాడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.